పెరుగుతుందో టెక్నాలజీ పరంగా ఇటువంటి దుశ్చర్యలు కూడా చాలా పెరుగుతున్నాయి. రైట్, కమింగ్ బ్యాక్ టు కౌశిక్ రెడ్డి అంశం ఏంటంటేగా ఇవాళ ఎంత గాబర్ ఉంటుంది, ఎంత ఎంత హైలైట్ ఉంటుందో తలుచుకుంటే భయం అవుతున్నది. బేసిక్గానే అయినా కొంచెం ఏమైనా జరిగితేనే ఒక్కసారి రణరంగంలోకి దిగినటువంటి ఏమంటారు రింగులోకి దిగినాక కిక్ బాక్సింగ్ చేస్తూ ఉంటారు కదా, అట్లా ఆట ఆడుతూ ఉంటాడు. మామూలుగానే పేపర్ చింపి దళిత స్పీకర్ మీద వేస్తుడు, ఇటువంటి యాక్టివిటీస్ చేస్తూ ఉంటాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ ఆయన అరెస్ట్ అనే అంశం తెర మీదకి వచ్చిందంటే తొడలు కొట్టి రా అని చెప్పి బూతులు మాట్లాడి చేసేటువంటి అవకాశం నార్మల్గానే ఉంటుంది. నార్మల్గానే అట్లుంటాడు. ఈరోజు ఇంక అరెస్ట్ అన్న తర్వాత ఇంకెట్లా మారిపోతున్నా అనేది, ఎటువంటి షేడ్స్ వస్తాయని తెలుసుకుంటే కొంత భయం అవుతున్నది. ఇక హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు టార్గెట్ చేశారా, త్వరలోనే ఆయనను అరెస్ట్ చేస్తారా అంటే అవుననే సమాధానం వస్తోంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడంటూ గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో మాసబ్ ట్యాంక్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. నేటి ఉదయం 10 గంటలకు పోలీస్ స్టేషన్కు హాజరు కావాలని పోలీసులు ఆ నోటీసులో పేర్కొన్నారు. ఆయనతో పాటు మరో 20 మంది అనుచరులను కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చారు. ఈ నెల 6న సీఎం రేవంత్ రెడ్డి, ఐజీ శివధర్ రెడ్డి తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటూ ఫిర్యాదు చేయడానికి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు వచ్చిన సమయంలో సిఐతో కౌశిక్ రెడ్డి వాగ్వాదాన్ని దిగారు. ఈ కేసులో కౌశిక్ రెడ్డిని డిసెంబర్ 6న పోలీసులు అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచగా ఆయన కోర్టు వెంటనే బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ నెల 27న మరోసారి వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని మసబ్ ట్యాంక్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయన అరెస్ట్ చేస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే ఎర్రోల్ల శ్రీనివాస్ అరెస్ట్ విషయంపైన మరొకసారి ఈ వార్త ఇందులో కూడా హైలైట్ ఉన్నది. ఇక ఇదే కేసులో నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ నేత, రాష్ట్ర తొలి ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎర్రోల్ల శ్రీనివాస్ను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందాక చూపించిన ఇక్కడ మీకు ఇదే వార్త నమస్తే తెలంగాణలో ఏమున్నదంటే, ఇగో దళిత బిడ్డ ఎర్రోల్ల అరెస్ట్. నేను బీఆర్ఎస్ పార్టీ నమస్తే తెలంగాణ పత్రికకు సంబంధించి ఎవరైతే ఈ వార్త రాసుకొచ్చిన వాళ్ళని క్వశ్చన్ చేస్తుంది ఏంటంటే, ఒక స్పీకర్ పైన స్పీకర్ అనే గౌరవం కూడా లేకుండా కౌశిక్ రెడ్డి లాంటి వ్యక్తి అహంకారపూరితంగా ఆయన పేపర్ జించేసి స్పీకర్ మొహం మీద వేసినప్పుడు ఆ రోజు గుర్తురాల దళిత స్పీకర్ అని. బీఆర్ఎస్ పార్టీ హయాంలో మంతని తాడిచెరలో మంతని మధుకర్ సంబంధించిన అంశంలో ఆరోపణ వచ్చినప్పుడు ఆ రోజు గుర్తురాలే దళితులని. రేవలి రాజారాం అని తాడిచెరలో ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడు విచక్షణరహితంగా దాడి చేసి చంపేసిన తర్వాత ఆ రోజు గుర్తురాలేదు దళిత బిడ్డ అని. నేరెళ్ళ బాధితులు దళితులను గుర్తురాలేదా? ఇన్ని ఘటనలో దళితులను గుర్తురాలేదు. కానీ ఈరోజు ఎర్రోల్ల శ్రీనివాస్ని అరెస్ట్ చేసిన తర్వాత దళితుని వార్త గుర్తుకొచ్చిందా? ఎర్రోల్ల శ్రీనివాస్ అంటే చాలా గౌరవం ఉన్నది నాకు. ఎందుకంటున్నా అంటే ఆయనకు ఒక ఐడియాలజీ ఉంది, ఒక సిద్ధాంతం ఉంది. ఒక సామాన్య నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా ఈరోజు ఆయన ఈ స్థాయిలో ఉన్నాడు. ఆయన ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్గా, బీఆర్ఎస్ పార్టీలో చాలా యాక్టివ్ మెంబర్గా, రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా గతంలో పనిచేసిన అనుభవం కూడా ఉన్నది. తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తి ఆయన. ఇక్కడ కౌశిక్ రెడ్డికి ఆయనకు పోటీయా? కౌశిక్ రెడ్డికి ఆయనకు మీరు కంపారిజన్ చేస్తున్నారా? నేను ఎర్రోల్ల శ్రీనివాస్ గారిని కూడా ఈ వీడియో కనుక చూస్తే మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, మీరు దయచేసి ఇటువంటి వాళ్ళతో మీ యొక్క స్థాయిని దిగజార్చుకోకండి. సరే, మీకు బీఆర్ఎస్ పార్టీ వ్యక్తిగా, బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా ఉన్నారు కాబట్టి కొన్ని సందర్భాల్లో మీ యొక్క ఐడియాలజీతో విభేదించవచ్చు తెలంగాణ సమాజం. కానీ కొన్ని సందర్భాల్లో మాలాంటి వాడు క్వశ్చన్ చేయొచ్చు. కానీ మీరు చేసినటువంటి విషయం అందరికీ తెలుసు, మీ ఉద్యమాలు తెలుసు, మీకు సంబంధించిన అంశాలు అన్నీ తెలుసు. కాబట్టి ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా మీరంటే చాలా గౌరవం ఉన్నది, మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉన్నారు. కాబట్టి ఇటువంటి వ్యక్తులతో మీరు తిరిగి మీ యొక్క గౌరవం తగ్గించుకోకండి. ఎందుకంటున్నా అంటే, ఆయన ఏదో హల్చల్ చేస్తే ఆ కేసులో నీ మీద అరెస్ట్ చేసేది, నీ మీద కేసు అవడేది నాకు అర్థం అవుతలేదు. ఎర్రోల్ల శ్రీనివాస్కి కౌశిక్ రెడ్డి మధ్య వ్యత్యాసం కనుక నన్ను చెప్పమనంటే, ఎర్రోల్ల శ్రీనివాస్ సంబంధించి గోటికి సరిపోడు కౌశిక్ రెడ్డి అంటాను నేను. ఎందుకంటానంటే, మానుకోట్ల ఉద్యమాన్ని అణచివేసే వ్యక్తి కౌశిక్ రెడ్డి. 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఆయన పాత్ర ఏంటంటే, అండ్లా ఇదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఇదే రకంగా కొంత అగ్రెసివ్గా మాట్లాడి అసలు ఏ ఉద్యమంలో ఆయన ఉద్యమం ఒకటి చెప్పు, నేను ఏ ఉద్యమంలో పనిచేసింది అనేది. అటువంటి వాళ్ళతో పోయి అటువంటి వాళ్ళు చేసేటువంటి చర్యలకు మీరు బలి కావద్దు. మిమ్మల్ని బలిపశువు చేసినట్టు కనబడుతుంది ఇక్కడ ఆఖరికి వస్తే. మీ అరెస్ట్ అనే విషయం అనవసరం ఇక్కడ. మీ అరెస్ట్ అనే అంశం చాలా అనవసరం ఇక్కడ. నిజంగానే మీరు గుండెలమే చేసుకోండి. ఒకసారి మీరు గుండెలమే చేసుకొని చెప్పండి, కౌశిక్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒరిగేది ఏంటిది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఒరిగేది ఏంటిది? ఇది అనవసరంగా కావాలని డైవర్షన్ పాలిటిక్స్ కోసం, ఒక చర్చ కోసం కాకపోతే నిజంగా కౌశిక్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేసే అవసరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు నిజంగానే ట్యాపింగ్ అనే అంశం జరుగుతుంది అనుకుంటే, ఒకవేళ జరుగుతుందనే అంశం మీ దగ్గర పక్క ఆధారం ఉంటే
ఓ కేటీఆర్ ఫోనో లేదంటే కేసీఆర్ ఫోనో లేకుంటే హరీష్ రావు ఫోనో వీళ్ళ ఫోన్లో అవసరమైతే మీలాంటి వాళ్ళ ఉద్యమాలు చేసేటువంటి వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కొంత లాభం జరుగుద్దేమో. కానీ కౌశిక్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేస్తే అసలు ఒరిగేదేంది, చేసేదేంది ఆయనది? ఏమైనా ఉపయోగం ఉంటుందా? మీరు చెప్పండి ఒకసారి. ఎర్రల శ్రీనివాస్ గారిని అడుగుతున్నాను ఈ క్వశ్చన్. మీరు అటువంటి వాళ్ళ వెంబడి తిరిగి మీరు గౌరవం తగ్గించుకుంటున్నారు. సో ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ ఒకసారి ఎర్రల అరెస్ట్ అనే అంశం తర్వాత నా విషయం మాట్లాడాల్సి వచ్చింది. ఆయనకు బెయిల్ కూడా మంజూరైంది వెంటనే. వెస్ట్ మారేడుపల్లిలోని ఎర్రల ఇంటికి వెళ్లిన జూబ్లీ హిల్స్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని మసబ్ ట్యాంక్ పిఎస్కి తరలించారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటే ఎర్రల పైన బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో గతంలో కేసు నమోదైంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ సమయంలో పోలీసులతో దురుసుగా ప్రవర్తించారంటూ ఆయనపై కేసు నమోదైంది. దీనిపై నోటీసులు ఇచ్చేందుకు వెస్ట్ మారేడుపల్లిలోని ఆయన నివాసానికి టాస్క్ ఫోర్స్ పోలీసులు చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయన తలుపులు తెరవలేదు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు కార్యకర్తలు శ్రీనివాస్ ఇంటికి భారీగా చేరుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శ్రీనివాస్ను అరెస్ట్ చేసి మసబ్ ట్యాంక్ పిఎస్కు తరలించారు. కాగా పోలీసుల విధులకు అడ్డగింత పైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎర్రల శ్రీనివాస్ సహా మరికొంతమంది పైన గతంలో కేసు నమోదైంది. కేసు దర్యాప్తు అధికారిగా మసబ్ ట్యాంక్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా బెయిల్ మంజూరైంది. కాగా కౌశిక్ రెడ్డి టార్గెట్ చేసిన పోలీసు ఆయన అనుచరులను ఒక్కొక్కరిగా అరెస్ట్ చేస్తున్నారు. సుశీల్ ఆఖరికి వస్తే ఏమైపోయింది వార్తలలో అంటే ఎర్రల శ్రీనివాస్ కౌశిక్ రెడ్డి అనుచరుడు అనే రకంగా అయిపోయింది. ఎర్రల శ్రీనివాస్ అనే వ్యక్తి కౌశిక్ రెడ్డి అనుచరుడు అనే ఒక ముద్ర పడింది మీ మీద ఆఖరికి వస్తే. నిజంగా కనుక ఈ వీడియో మీకు రీచ్ అయితే డైరెక్ట్గా ఎర్రల శ్రీనివాస్ గారిని అడుగుతున్నా, ఇగో ఇది మీ మీద వార్త, మీరు దీన్ని 80% యాక్సెప్ట్ చేస్తారా? ఎర్రల శ్రీనివాస్ అనే వ్యక్తి ఇక్కడ చూడండి, ఆయన అనుచరులను ఒక్కొక్కరిగా అరెస్ట్ చేస్తున్నారు. ఎర్రల శ్రీనివాస్ అనే వ్యక్తి కౌశిక్ రెడ్డి అనుచరుడట చెప్పడానికి నాకే బాధ అనిపిస్తుంది. ఈ మాట చెప్పడానికి కౌశిక్ రెడ్డి అనుచరుడు ఎర్రల శ్రీనివాస్ అని చెప్పడానికి బాధ అనిపిస్తుంది. ఒక రకంగా ఎర్రల శ్రీనివాస్ అనుచరుడు కౌశిక్ రెడ్డి అన్న బాధ ఏం లేదు, కానీ ఆయన అనుచరుడు మీరు అంటే నాకు నిజంగా ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నేను ఎందుకు పదే కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నా, కౌశిక్ రెడ్డి ఎందుకు టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నానంటే అనేక సార్లు ఆయనకు అవకాశం దొరికింది, మంచిగా ప్రవర్తించవచ్చు, మంచిగా ఉండొచ్చు, కానీ అనవసరమైన రాద్ధాంతం చేసి ఉత్తగానే నిత్యం నవ్వుల పాలైపోయి అబాస్ పాలవుతున్నాడు. ఆయన ప్రవర్తన మారతలేదు కాబట్టి ఆయన లాంటి వ్యక్తులతో పోతే వీళ్ళు అగౌరవ పాలవుతారు అనేది ఒక విషయాన్ని గమనించాలి.